ఈరోజు రెసిపీ మోదకులు. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి కప్పు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి ముందుగా తురుముకున్నటువంటి కొబ్బరిని వేసి బెల్లం కరిగే వరకు తిప్పుకోవాలి. మనం చేసే షేప్ని బట్టి పేరు చేంజ్ అయిపోతుందండి. మోదకుల షేప్ కాబట్టి మోదకులు, అదే మనము రౌండ్గా చేస్తే పూర్ణం ఉండ్రాళ్ళు. ఇలా ఉండి వచ్చే వరకు చూసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ముందుగా చేసుకున్నటువంటి కొబ్బరి లౌజ్లో వేసుకొని కలుపుకోవాలి. ఇదే ప్యాన్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిగా బెల్లము, చిటికెడు ఉప్పు వేసుకొని ఒక కప్పున్నర వరకు బియ్యం పిండి అనేది తీసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పిండి కలవటానికి కనీసం ఒక 5 to 10 minutes టైం పడుతుంది. ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. చూసారు కదా, కొద్దిగా వేడిగా ఉండగానే పిండిని బాగా సాదుకోవాలండి. అప్పుడు మనకి ఉండలు చేసుకున్నప్పుడు ఏ విధంగానూ ఉండలు అనేవి పగలకుండా ఉంటాయి. ఇప్పుడు ఇలా పిండి మొత్తాన్ని బాగా ఒత్తుకున్న తర్వాత మోదకల మౌల్డ్ అనేది తీసుకున్నానండి. దీనికి రెండు పక్కల కొద్దిగా నూనె అనేది కానీ నెయ్యి కానీ అప్లై చేయాలి. ఇక్కడ నెయ్యి అనేది అప్లై చేస్తున్నాను. ఇలా బాగా అప్లై చేసిన తర్వాత కొద్దిగా పిండి అనేది తీసుకుని మౌల్డ్లోకి ఒత్తుకోవాలి. అక్కడ ఏ విధంగా షేప్ కనిపిస్తుందో ఆ షేప్ విధంగా మొత్తం చుట్టూ అంటుకునేలాగా బాగా ఒత్తుకోవాలి. ఇలా బాగా ఒత్తుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కొబ్బరి లౌజును కూడా తీసుకొని దానిలోకి ఒత్తుకొని ఇలా కొద్దిగా గ్యాప్ ఉంచుకునే ఒత్తుకోండి. అప్పుడు మనకి షేప్ అనేది మంచిగా వస్తుంది. పై వరకు ఒత్తుకుంటే ఏంటంటే మనకి విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలా బాగా ఒత్తుకున్న తర్వాత చూసారు కదా, మనకి మోదక్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోవాలి. మనకి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేస్తే ఇలా తీసినప్పుడు ఈజీగా వచ్చేస్తాయండి. లేకపోతే దానికి అంటుకుపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని స్టీమ్ చేసుకోవాలి. ఇవి కరెక్ట్గా మనకి ఒక 6 to 7 minutesకి స్టీమ్ అయిపోతాయండి. చాలా బాగా ఉడికిపోతాయి. చూసారు కదా ఇక్కడ ఎంత బాగా అయినాయో. ఇప్పుడు దీన్ని మనము చేత్తో అయినా తీసుకోవచ్చు, వేడిగా ఉంటే కనుక ఇలా ఏదైనా పట్టుకర్ర యూస్ చేసి తీసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇంకేముంది, వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన మోదకులు కూడా రెడీ అయిపోయినాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.